అభయాకి వీక్షకులకు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, జీవితంలో ఓటమి గెలుపు సహజం. కుటుంబంలో గొడవలు ప్రేమలు సహజం. అలాగే లోకంలో కష్టాలు సుఖాలు సహజం. ఇవి అన్నీ ఆనందంగా ఎదుర్కోవడమే మనిషి యొక్క ధర్మం. తెనాలి 2 టౌన్ వారి సిఐ సుధాకర్ గారి నేతృత్వంలో పోలీసు సిబ్బంది వారు 14/6/2023 తేదీన సాయంత్రం 4 గంటలకు తెనాలిలోని ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ గేట్ వద్ద గంజాయి అమ్మిన కొన్న వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు కేజీ 500 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నందుకు గాను డిఎస్పీ బి రమేష్ గారు సిఐ సుధాకర్ గారిని మరియు పోలీసు సిబ్బంది వారిని అభినందించి మీడియా సమావేశంలో పాల్గొని మీడియా వారికి తెలియజేశారు. పఠాన్ నస్కర్ మరియు పురుషోత్తం నానిని ముద్దాయిలుగా ప్రకటించారు. తెనాలి రమేష్ నా సబ్ డివిజన్ పరిధిలోని 2 టౌన్ తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న ఈవినింగ్ 4:30కి బస్టాండ్ ఏరియాలో తెనాలి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు వారి స్టాఫ్తో గంజా కలిగినటువంటి 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో పఠాన్ నస్కర్ ఇతను వెస్ట్ బెంగాల్ గత 5 years నుంచి కూడా తెనాల్లో సాలిపేటలో మగ్గం వర్క్స్లో పనిచేస్తున్నాడు. ఇతను యాక్చువల్గా ఇతనికి మహమ్మద్ షఫీ సర్దాన్ అతను వెస్ట్ బెంగాల్, అతను కూడా మన తెనాల్లో ఉన్నాడు. అతని ద్వారా అతను ఒరిస్సా వెళ్ళినప్పుడు ఈ రిటర్న్లో వీళ్ళు భువనేశ్వర్లో వీళ్ళు ఈ యొక్క గంజా కన్జ్యూమ్ చేసి ఈ ఏటువైనటువంటి పఠాన్ నస్కర్కి ఇచ్చి అందిస్తున్నాడు. ఎక్కడంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, ఇతర ఇంపార్టెంట్ సీక్రెట్ ప్లేసెస్ ఇవి సేల్ అవుతున్నాయి. దీని నిమిత్తం గతంలో కూడా మేము అందరికి కూడా అప్పీల్ చేస్తాం జరిగింది. ఇది కన్జ్యూమ్ చేసి భవిష్యత్తుని నాశనం చేసుకుంటాం, అలాగే ఆరోగ్యాన్ని హెల్త్ని సొసైటీలో వాళ్ళ కుటుంబాలను ఉన్న మరుగుపరుచుకుని కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీని నిమిత్తం కూడా మేము అప్పీల్ ఇస్తాం జరిగింది. ఆల్ కాలేజెస్లో కూడా సెమినార్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ కూడా ఎన్లైట్ చేయమని చెప్పేసి ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్కి అవాయిడ్ చేస్తారని, అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు రీత్యా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత వస్తున్నారని చేస్తారు, ఏ విధంగా కన్జ్యూమ్ చేస్తారు, అవి కూడా తీసుకొని కంట్రోల్ చేయడం బాధ్యత సొసైటీలో ఉంది. దాని నుంచి అందరికీ అప్పీల్ చేస్తున్నాము. ఇది ఉక్కుపాదం మోపం గంజా మీద నా సభ్యులైనటువంటి తెనాలి 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తెనాలి రూరల్ అండ్ కొల్లిపర్ర అండ్ కొన్నూరు టౌన్ రూరల్ అండ్ తిరుపతిలో స్పెషల్ పార్టీస్ని మా గౌరవ ఎస్పీ గారు గుడి ఐపీఎస్ గుంటూరు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా గుంటూరు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐపీఎస్ గారు, అలాగే మా గౌరవ డీజీ గారు రాజశేఖర్ గారి ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్ కూడా ఫామ్ అయినాయి. కంటిన్యూస్ రైడ్ చేస్తాం, కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ గంజా నిర్మూలించి టోటల్గా ఎరాడికేట్ చేసే ప్రక్రియలో ఆ సబ్జెక్టులు అన్ని కూడా తీసుకున్నాం. వీళ్ళని నేను అరెస్ట్ చేసి అది ఈరోజు రిమాండ్కి వీళ్ళకి పంపిస్తున్నారు. దీంట్లో పురుషోత్తమ నాని అనే అతను గంజాములు ఆటో డ్రైవరు, అతనికి అమ్ముతుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇన్స్పెక్టర్ గారు చాకచక్యంగా వాళ్ళని అరెస్ట్ జరిగింది. ఇంత మంచి క్యాచ్ చేసేటువంటి ఇన్స్పెక్టర్ గారికి కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా రివార్డ్స్కి ప్రపోజల్ ఎస్పీ గారికి పెడుతున్నాం. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. డిఎస్పీ రమేష్ బాబు తెనాలి 2 టౌన్లో సిబ్బందికి హెల్మెట్ ధారణతో బైక్ రైడర్కు రక్షణపై అవగాహన కల్పిస్తూ మోటార్ బైకు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలని తెనాలి డిఎస్పీ బి రమేష్ బాబు తెలియజేశారు. శనివారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లోని సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. 2 టౌన్ పరిధిలోని జయప్రకాష్ నగర్లో హెల్మెట్ ధారణపై వాహన చోదకులకు అవగాహన కల్పిస్తూ శరీరంలోని ప్రధాన మరియు సున్నితమైన తల భాగంను మరింత సురక్షితంగా ఉండాలంటే హెల్మెట్ ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో 2 టౌన్ సిఐ సుధాకర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పెడతాం జరిగింది. మా స్టాఫ్ అందరు కూడా పోలీస్ స్టాఫ్ అందరికి కూడా హెల్మెట్స్
ఆయన పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సుమారు 25 మంది స్టాఫ్కి హెల్మెట్స్ ఆ డోనర్స్ దగ్గర నుంచి సెక్యూర్ చేస్తాం జరిగింది. దీని డోనర్స్ సుజుకి, హోండా, సుజుకి, టీవీఎస్, బజాజ్ వీళ్ళ యొక్క సౌజన్యంతో హెల్మెట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా ఇస్తాం జరుగుతుంది. అంటే మేము హెల్మెట్ వయలేషన్ కింద మేము ఫైన్ వేసామంటే పోలీసు కూడా దాన్ని ఆచరించవలసిన బాధ్యత సమాజంలో ఉంది, పోలీసు శాఖ కూడా ఉంది. ఎప్పుడైనా మేము రోడ్ల మీద ఫైన్ వేస్తుంటే ఏంటి సార్ మాకు ఫైన్ వేస్తారు, మీ పోలీసు చాలామంది కూడా హెల్మెట్ లేకుండా ఉంటున్నారు అనే ఒక కామెంట్ని నివారిస్తాకి మంచి చర్య తీసుకున్నటువంటి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారిని, వాళ్ళ యొక్క సిబ్బందిని, అలాగే దీనికి డొనేషన్ ఇచ్చినటువంటి సంస్థలను కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే నా సబ్ డివిజన్లో ఇంకొక ప్లాన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి డొనేషన్ సెక్యూర్ చేసి కూడా కొంతమందికి ఎవరైతే హెల్మెట్ని పర్చేజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా యాక్సిడెంట్ అనేది జరగకూడదని మనం అనుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్లు జరిగితే వెంటనే ఈ హెల్మెట్ అనేది ప్రాణాన్ని రక్షించే ప్రక్రియలో భాగం కాబట్టి ఆ ప్రక్రియ కూడా చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఇంతటి మంచి కార్యక్రమానికి సబ్ డివిజనల్ ఆఫీసర్గా నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం ఇస్తాం కదా వాళ్ళు ఇక్కడ ఉండి మనం పెట్టుకునే వాళ్ళకి ఎవరు పని చేసినా ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.